హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే, నేనైతే తాళవలస దగ్గర ఉన్నా అండి. తాళవలస దగ్గర నుంచి ఆనందపురం వెళ్ళి, ఆనందపురం నుంచి మధురవాడ, మధురవాడ నుంచి హనుమంతవాక, హనుమంతవాక నుంచి మద్దెలపాలెం, మద్దెలపాలెం నుంచి ఎన్ఏడి. ఇవి నేను మీకు చూపించబోయే NH16లో మెయిన్ జంక్షన్స్ అండి. ఇవన్నీ ఒకరోజులో చూపించనండి. ఫస్ట్ డే ఆనందపురం నుంచి మద్దెలపాలెం చూపిస్తాను. సెకండ్ డే మద్దెలపాలెం నుంచి హనుమంతవాక, థర్డ్ డే హనుమంతవాక నుంచి మద్దెలపాలెం, మద్దెలపాలెం నుంచి ఎన్ఏడి ఫోర్త్ డే అండి. ఇప్పటి వరకు మనం సర్వీస్ రోడ్లో వచ్చామండి. ఇప్పుడు NH16లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఎంటర్ అవ్వగానే కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో పెద్ద బోర్డులో రవీంద్ర భారతి స్కూల్ కనిపిస్తుందండి. ఇది విశాఖపట్నంలోనే చాలా పెద్ద స్కూల్ అండి, రవీంద్ర భారతి స్కూల్స్లో. సో ఇక్కడ ఏంటంటే, మనం NH16లో వెళ్తున్నప్పుడు ఆనందపురం రోడ్లోకి వెళ్ళడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతామండి. ఎందుకంటే ఇక్కడ ఫ్లైఓవర్ కట్టడం వల్ల ఆ జంక్షన్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేలా పెట్టారనమాట. సో నేను మీకు క్లియర్ కట్గా చూపిస్తా అండి, ఆనందపురం ఎలా వెళ్ళాలో, అనకాపల్లి ఆనందపురం హైవేకి ఎలా వెళ్ళాలో. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే విశాఖపట్నం వెళ్ళిపోతాం. కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మీకైతే ఆనందపురం ఊర్లోకి వెళ్ళి అక్కడ నుంచి అనకాపల్లి ఆనందపురం హైవేకి వెళ్ళాలో చూపిస్తా అండి. మనకి లెఫ్ట్ సైడ్లో సర్వీస్ రోడ్ ఎండ్ అవ్వగానే కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్కి ఇంకో రూట్ కనిపిస్తుందండి. ఆ లెఫ్ట్ సైడ్ రూట్లోకి వెళ్తే మనం ఆనందపురంలోకి వెళ్తామండి, ఆనందపురం ఊర్లోకి వెళ్తాం అనమాట. సో నేను వెళ్తున్నా కదా అలా. అదే మనం స్ట్రైట్గా వెళ్ళిపోయాం అనుకోండి, విశాఖపట్నం వెళ్ళిపోతాం. కానీ మనం అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలోకి మిక్స్ అవ్వాలంటే కొంచెం ఇక లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. మనకి బోర్డు కొంచెం ముందుకు వెళ్ళక ఉంటుందండి. సో ఈ జంక్షన్ దాటిన తర్వాత మనకు ఆ బోర్డు కనిపిస్తుంది అనమాట. సో అందుకే మనం కన్ఫ్యూజ్ అవుతాం. బికాస్ నేనే ఒక 2-3 సార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. అందుకని చెప్పేసి నాలా ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పేసి మీకు చెప్తున్నాను అండి. సో లెఫ్ట్ తీసుకొని అలా ముందుకు వెళ్తే మనమైతే ఆనందపురం ఊర్లోకి వెళ్తామండి. ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఇంకో జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ వచ్చాక మీకు చూపిస్తాను. అక్కడ నుంచి మనం రైట్ తీసుకొని ముందుకు వెళ్తే అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో కలుస్తామండి. సో ఇది డిస్టెన్స్ ఎక్కువ టైమ్లెస్ పెట్టాను. సో దాటగానే చూసారా, ముందు మన ఫ్లైఓవర్ కనబడుతుంది. ఆ ఫ్లైఓవరే NH16 అండి. ఆ ఫ్లైఓవర్ కనెక్టింగ్గా ఇంకొక ఫ్లైఓవర్ కడుతున్నారు. అది అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే ఫ్లైఓవర్ అండి. సో మనం స్ట్రైట్గా వెళ్ళిపోయాం అనుకోండి, అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో మిక్స్ అవుతాం. అదే లెఫ్ట్ తీసుకుంటే విశాఖపట్నం NH16లో మిక్స్ అవుతామండి. మిక్స్ అవ్వడం అంటే ఏం లేదు, కలడం అండి. సో మనం విశాఖపట్నంలో మెయిన్ సీన్ కాబట్టి విశాఖపట్నం NH16లో మీట్ అవుదామండి. సో ఈ రూట్లో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. సో అవి స్పీడ్ బ్రేకర్స్ అని మనం అనుకోం. సో స్లోగా వెళ్ళండి కొంచెం. సో స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు సడన్గా మనం స్లో చేయలేం కాబట్టి ముందు నుంచి కొంచెం స్లోగా వెళ్తే సరిపోతుందండి. ఈ జంక్షన్ తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం డేంజరస్గా ఉంటుంది. ఇక్కడ స్లో చేయడానికి స్పీడ్ బ్రేకర్స్ కూడా పెట్టారు, కానీ చాలా తక్కువ మంది స్లో అవుతారండి. సో మీరు మాత్రం కొంచెం స్లోగా ఈ NH16లో మెర్జ్ అవ్వండి. సో అప్పుడు నీట్గా మనం విశాఖపట్నం వెళ్ళిపోవచ్చు అనమాట. మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి బోర్డు కనిపిస్తుందండి. అక్కడ నుంచి విశాఖపట్నం దూరం, ఇంకా రాజమండ్రి అంత దూరం, విజయవాడ అంత దూరం అని చెప్పేసి. సో మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం 20 కిలోమీటర్లు అండి, రాజమండ్రి 230, విజయవాడ 417, చెన్నై వచ్చేసి 865 కిలోమీటర్లు అండి. సో మనం ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతే మనకి ఇంకా చాలా జంక్షన్స్ కనబడతాయండి. సో చూసేద్దాం.
మనకి ముందులో జంక్షన్ కనబడుతుంది చూసారా, ట్యాంకర్ వెళ్తుంది కదా, ఆ ట్యాంకర్కి వెళ్తే మనం భీమిలి వెళ్తామండి. ఆ వ్లాగ్ కూడా చేశాను, డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. సో మనం ఇంకా ముందుకెళ్ళిపోతే బోయపాలెం జంక్షన్ వస్తుందండి. ఆ జంక్షన్ వచ్చినప్పుడు అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని వెళ్తే బీచ్ రోడ్కి వెళ్తాం. ఆ వ్లాగ్ కూడా చేశాను చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను. మనం ఇలా ముందుకు వెళ్తే మనకి ఈ గంభీరం ఉంది కదా, గంభీరం డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్ ఉంది కదా, అక్కడ కూడా వెళ్తామండి. అక్కడ రైట్ సైడ్లో చూసారా బిల్డింగ్ కనబడుతుంది, అక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మనం ఆ గంభీరం టెస్ట్ ట్రాక్ దగ్గరికి ఇంకా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న ఐఐఎం కాలేజ్కి వెళ్తామండి. ఆ బ్లాగ్ కూడా చేశాను, డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. సో ఇంకా మనం ముందుకు వెళ్దామండి. సో ముందుకు వెళ్తూ ఉంటే మనకి విశాఖపట్నం వస్తుంది. విశాఖపట్నం కన్నా ముందు మధురవాడ వస్తుందండి. ఈ లైన్లో మనకి తాళవలసరి పెట్రోల్ బంక్ ఉంటుందండి. దాని తర్వాత మిడిల్లో ఎక్కడ మనకి పెట్రోల్ బంక్స్ అయితే కనిపించవండి. అండ్ రైట్లో చూసారా పైదా కాలేజ్ ఉందండి. ఈ NI-16లో డివైడర్ ఉంది కదా, రైట్ సైడ్లో కనబడుతుంది. ఆ డివైడర్లో ఎక్కువ మొక్కలు ఉంటే చాలా మంచిదండి. ఎందుకంటే నైట్ టైం వెళ్ళేటప్పుడు అవతల పక్క లైటింగ్ మన కళ్ళకు కొట్టుకుని ఉంటుందన్నమాట. సో అప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో మనమైతే ఇంకో జంక్షన్కి వచ్చామండి. మనకి ముందు ఇంకో జంక్షన్ కనబడుతుంది, ఆ జంక్షనే బోయపాలెం జంక్షన్ అండి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళామనుకోండి మనం బీచ్ రోడ్కి వెళ్తాం అనమాట. ఈ వ్లాగ్ కూడా చేశాను, కుదిరితే చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి బోయపాలెం బస్ స్టాప్ ఉందండి, ఆ రైట్ సైడ్లో కూడా బస్ స్టాప్ ఉందండి. ఇంకా మనం ముందుకు వెళ్తే ఆ పక్కన లెఫ్ట్ సైడ్లో మనకి ట్రక్ బే ఉందండి, అంటే ట్రక్స్ అవి ఆగుతాయి అన్నమాట. సో దానికి అది ఉంది. కానీ ఈ ముందును చూసారా, ఈ ప్లేస్లో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఎందుకంటే సడన్గా లారీలు వస్తాయి. సో ఆ టైంలో మనం ఓవర్ స్పీడ్లో వెళ్ళామనుకోండి వాటికి డాష్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ ప్లేస్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ఈ నేషనల్ హైవేలో ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, ఈ నేషనల్ హైవే హెల్ప్లైన్ నెంబర్స్ బోర్డు మీద ఉంటాయి, ఆ నెంబర్స్ కాల్ చేయండి. లేదా 1033 కానీ 108 కానీ కాల్ చేయండి. లేకపోతే 100 పోలీసులకు కాల్ చేసి ఇన్ఫామ్ చేసిన వాళ్ళు అంబులెన్స్కి ఇన్ఫామ్ చేస్తారండి. సో ఆ విధంగా మనం యాక్సిడెంట్ ఏమైనా జరిగితే యాక్సిడెంట్కి గురైన వాళ్ళకి హెల్ప్ అయితే చేయొచ్చండి. ఇంకా చిన్న చిన్న గాయాలతో ఎవరైనా రోడ్డు పక్కన పడి ఉంటే వాళ్ళని కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, మీకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. మనం ఇంకా అలా ముందుకెళ్ళిపోతే మనకి ఇంకో ఊరు వస్తుందండి. ఆ ఊరి పేరు వచ్చేసి కొత్త పరదేశీపాలెం అండి. సో ఇది జంక్షన్ లాంటిది అనమాట. ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తే ఓల్డ్ పరదేశీపాలెం వెళ్తామండి. ఆ ఓల్డ్ పరదేశీపాలెం నుంచి కాపులపాడు వెళ్ళొచ్చు, కాపులపాడు నుంచి బీచ్ రోడ్కి వెళ్ళిపోవచ్చు అండి. సో ఈ రూట్ నుంచి కూడా మనం బీచ్ రోడ్కి అయితే వెళ్ళొచ్చు అండి. సో ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి మారికవలసి వస్తుందండి. ఈ లెఫ్ట్ సైడ్లో చూసారా ఇంటర్సెప్టర్ ఉంది, ఇది స్పీడ్ డిటెక్ట్ చేస్తుందండి, దానివల్ల మనకు ఫైన్లు పడతాయి అన్నమాట. సో స్లోగా వెళ్ళండి. ఇంకా మీరు రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే అక్కడ ఏదో బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుందండి. మనం ఇంకా ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఒక కార్ సర్వీస్ సెంటర్ ఉందండి. ఆ కార్ సర్వీస్ సెంటర్ ఏంటో చూద్దామండి కొంచెం ముందుకు వెళ్ళి. సర్వీస్ సెంటర్ అని చెప్పా కదండి, సో ఇదిగోండి రైట్ సైడ్లో ఉంది, వసంత్ మోటార్స్ అండి, లగ్జరీ మల్టీ బ్రాండ్ కార్ సర్వీసెస్. సో మనకి కార్ సర్వీస్ అన్ని చేస్తారనమాట అక్కడ. మనమైతే మారిక్వల్ దగ్గరలోకి వచ్చామండి. ఎందుకంటే రైట్ సైడ్లో బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదండి, ఆ బిల్డింగ్స్ వచ్చేసి శ్రీ చైతన్య కాలేజెస్ అండి. సో మనకు ముందున వచ్చే జంక్షన్ చాలా డేంజరస్ జంక్షన్ అండి, ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ జరిగాయండి. ఆ పక్కన మనం చూసుకున్నట్టయితే డేంజర్ బోర్డ్ కూడా ఉందండి. సో ఈ జంక్షన్ చూసినప్పుడు కొంచెం స్లో అయితే బెటర్ అండి. సో ఇంకా మనం అలా ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దామండి.
మనం మళ్ళీ చూసుకుంటే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాకి వచ్చామండి. ఇక్కడ కూడా చాలా యాక్సిడెంట్ జరిగాయి. అక్కడ బోర్డు ఉందండి. సో ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత కూడా కొంచెం స్లో అవ్వండి, ఎందుకంటే యాక్సిడెంట్ జరిగితే దానివల్ల చాలామంది ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో కొంచెం స్లోగా అయితే వెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ బ్యారిగేడ్స్ ఉన్నాయి, మీరు మ్యాక్సిమం స్లో అవుతారు. అండ్ ఇది జంక్షన్ కూడా అండి. లెఫ్ట్కి వెళ్తే మనం మారిక్వల్సా ఊర్లోకి వెళ్తాం అనమాట. సో మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే మనకి మారిక్వల్సా జంక్షన్ వస్తుందండి. ఇక్కడ చూసారా విజ్ఞాన్ స్కూల్స్ అండి. మీకు నేను బీచ్ రోడ్ వెళ్ళినప్పుడు చూపించాను. సో మళ్ళీ ఇక్కడ ఆ బోర్డు ఉందండి. సో ఆ లెఫ్ట్కి వెళ్తే మనం బీచ్ రోడ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ రైట్ సైడ్లో వచ్చేసి టయోటా షోరూమ్ ఉందండి. టయోటా షోరూమ్ మా సర్వీస్ సెంటర్ అనమాట. అప్పట్లో మేము టయోటా కార్ వాడినప్పుడు ఇక్కడే సర్వీస్ చేసేవాళ్ళం. ఈ లెఫ్ట్ సైడ్లో మన పెట్రోల్ బంక్ ఉందండి. తాళవలసిన తర్వాత మనకి ఇక్కడే పెట్రోల్ బంక్ కనిపిస్తుందండి. సో దారిలో ఎక్కడ మీరు పెట్రోల్ బంక్ గమనించినట్లయితే కామెంట్ చేయండి. ఈ లెఫ్ట్ సైడ్లో బిల్డింగ్స్ అయితే అవుతున్నాయండి, మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. సో రైట్ సైడ్లో మనకి ఒక లేఅవుట్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి గాయత్రి ఆసుపత్రి, అంటే గాయత్రి హాస్పిటల్. సో ఇక్కడే మనకి గాయత్రి కాలేజ్ కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను. సో చూద్దాం. ఆ రైట్ సైడ్లో ఇది లేఅవుట్ అవుతున్నట్టు ఉందండి, చూడాలి అది కూడా. ఇది గాయత్రి హాస్పిటలేనండి. అదిగో నా బోర్డు కనిపిస్తుంది కదా, బోర్డు నుంచి లోపలికి వెళ్తే ఒక లేఅవుట్ ఉండదు అనుకుంటున్నాను నేనైతే. నేను ఎప్పుడూ వెళ్ళలేదు, కానీ ఏదో రోజు టైం చూసుకుని ఖచ్చితంగా వెళ్తానండి. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళినా కూడా బీచ్ రోడ్డుకి వెళ్ళొచ్చండి. ఆ లోపలికి వెళ్తే మనకి నారాయణ కాలేజెస్ ఉంటాయండి. సో మనం ఇంకా ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే మనకి మారిక్వల్సా జంక్షన్ వస్తుందండి. మనమైతే మధురవాడ అవుట్స్కట్స్కి వచ్చాం, కానీ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మధురవాడ మెయిన్ ఏరియా వస్తుందండి. మనకి ముందున ఒక బోర్డు కూడా కనబడుతుంది. ఆ బోర్డులో ఏముందో కూడా చూసేద్దామండి. సో ఇక్కడ నుంచి బీచ్ రోడ్ 4.3 కిలోమీటర్స్ అండి. జూపర్ 7.5 కిలోమీటర్స్ అండి. రాజమండ్రి వచ్చేసి 220 కిలోమీటర్స్ అండి. చెన్నై వచ్చేసి 830 కిలోమీటర్స్ అండి. సో మనకి రైట్ సైడ్లో సినీ వరల్డ్ ఉందండి. సో చూడండి, అది సినీ వరల్డ్ అండి. సో అక్కడ అదొక మల్టీప్లెక్స్ లాంటిది, ఎక్కువ థియేటర్స్ ఉంటాయన్నమాట. సో మనమైతే మూవీస్ చూడొచ్చు అక్కడ. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి మారిక్వల్సా సిగ్నల్ పాయింట్ వస్తుందండి. ఆ ముందున కనిపిస్తుంది కదా, అదే మారిక్వల్సా సిగ్నల్ పాయింట్ అనమాట. అక్కడ వెహికల్స్ మ్యాక్సిమం సిగ్నల్తో రాగాల్సిందేనండి. లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు, కానీ నా సిగ్నల్ పడింది కాబట్టి నేనైతే వెళ్ళిపోయానండి ఆగకుండా. సో ఈ రైట్ సైడ్లో మీరు గమనించినట్లయితే ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో చూడొచ్చండి. అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే అయితే ఈ ట్రాఫిక్ మ్యాక్సిమం తగ్గచ్చండి. సో చూస్తున్నారు కదా, మనం అలా ముందుకు వెళ్తూనే ఉన్నాం, అయినా కూడా వెహికల్స్ కదలకుండా అలాగే ఉన్నాయి. సో ఇక్కడితో ట్రాఫిక్ ఎండ్ అయిందండి. సో మీకు అర్థమై ఉండాలి ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఆ ఏరియాలో. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మ్యాక్సిమం షాపింగ్ మాల్స్, చిన్న చిన్న షాప్స్ ఉంటాయండి. అవైతే నేను చూపించట్లేదు, సో మీరే చూడండి. అక్కడ వుడ్ల్యాండ్ ఉంది, ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అండ్ మెయిన్ ఫ్లాట్స్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేసి 60 కిలోమీటర్స్ అండి. ఎప్పటివరకు మనం వచ్చిన హైవే ఉంది కదా, అది వచ్చేసి 70 కిలోమీటర్స్ అండి. అండ్ జంక్షన్స్ అవి వచ్చినప్పుడు స్పీడ్ అయితే 40 to 30 మెయింటైన్ చేయండి. ఇంకా తక్కువ మెయింటైన్ చేసినా ప్రాబ్లం లేదు. ఆ ముందు రైట్ సైడ్లో బస్ స్టాప్ ఉందండి. ఆ బస్ స్టాప్ వెనకాతలే స్కూల్ అయితే ఉందండి. అది వచ్చేసి జెడ్పిహెచ్ స్కూల్ అండి, జిల్లా పరిషత్ హై స్కూల్ అనమాట. స్కూల్ అయితే చాలా బాగా డెవలప్ చేశారండి. ఆ స్కూల్ బ్లాగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఫ్యూచర్లో. సో మనం ఇంకా ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ముందుకు వెళ్ళాక జంక్షన్ వస్తుంది, అక్కడితో నేనైతే వ్లాగ్ ఎండ్ చేస్తానండి. ఇదైతే డీమార్ట్ అండి, కనబడుతుంది కదా, డీమార్ట్ అనమాట. ఫస్ట్ డీమార్ట్ మధురవాడలోనే ఓపెన్ చేశారండి. ఆ తర్వాత మనకి మురళీనగర్లో ఓపెన్ చేశారు, తర్వాత గాజువాక్లో ఓపెన్ చేశారండి. సో మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి సిగ్నల్ పాయింట్ వచ్చేస్తుందండి. మనకి ముందు ఇంకా రైట్ సైడ్లో శిల్పారామం కూడా ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను, కానీ రికార్డ్ అయినట్లేదు. కానీ మీకు ఎక్కడుందో ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్తా అండి. సో మనం ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఈ రైట్ సైడ్లో మనకి ఒక థియేటర్ కనిపిస్తుందండి. అదిగోని థియేటర్, దుర్గా థియేటర్ అండి. మాధవ మూవీ ఆడుతున్నట్టుంది. సో మనం ఇంకా ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే ఇంకైనా కనిపిస్తే మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. మనకి ముందు రైట్ సైడ్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉందండి,
చాలా పెద్ద కాంప్లెక్స్లో ఉంది. సో చూడండి మీరే, అదిగోండి అదే షాపింగ్ కాంప్లెక్స్. అండ్ అక్కడ టెంపుల్ కూడా ఉందండి. ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి, 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇంక మనం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో శిల్పారామం ఉంటుంది. అండ్ ఇక్కడ మీడియన్ ఉందండి, అక్కడ నుంచి కిందకి మనం సర్వీస్ రోడ్కి వెళ్ళిపోవచ్చు అండి. ఈ రైట్ సైడ్లోనే మనకి శిల్పారామం ఉండొచ్చండి. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం ఐటీసెస్కి వెళ్తామండి. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఐటీసెస్కి వెళ్తాం. దీని ఆపోజిట్లోనే శిల్పారామం ఉంటుందండి. శిల్పారామం నేను రికార్డ్ చేయలేదండి, సో దాని ఆపోజిట్లోనే శిల్పారామం ఉంటుందన్నమాట. సో ఇక్కడితో నేనైతే ఈ వ్లాగ్ నేను చేయబోతున్నాను అండి. ఈరోజు ఆనందపురం నుంచి మధురవాడ వచ్చామండి. రేపటి వ్లాగ్లో మధురవాడ నుంచి హనుమంతవాక వెళ్తామండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నా వీడియోస్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.